మహిళల గొంతులు తరచుగా నిశ్శబ్దం చేయబడిన ప్రపంచంలో ఒక మహిళ యథాతథ స్థితిని సవాలు చేయడానికి మరియు తన దేశానికి ఆశాజ్యోతిగా మారింది. ఆమె పేరు సరోజినీ నాయుడు. భారతదేశ చరిత్రలో చెరగని ముద్రవేసిన భారతీయ కవయిత్రి, రాజకీయ నాయకురాలు మరియు మహిళా హక్కుల కార్యకర్త. తన అసాధారణ జీవితం మరియు విజయాలతో ఆమె ప్రపంచవ్యాప్తంగా ఉన్న తరాల ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. భారతదేశంలోని హైదరాబాద్లో ఫిబ్రవరి 13, 1879న జన్మించిన సరోజిని, బెంగాలీ పండితుడు అఘోరేనాథ్ చటోపాధ్యాయ మరియు కవయిత్రి మరియు సంగీత విద్వాంసురాలు అయిన వరద సుందరి దేవి దంపతులకు 8 మంది సంతానంలో పెద్దది. విద్య మరియు కళలపై ఆమె కుటుంబం యొక్క ప్రాధాన్యత సరోజిని యొక్క ప్రారంభ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆమెతో ఎప్పటికీ నిలిచిపోయే అభ్యాసం మరియు సృజనాత్మకతపై ప్రేమను పెంపొందించింది. సాంస్కృతికంగా సుసంపన్నమైన మరియు మేధోపరమైన ఉద్దీపన వాతావరణంలో పెరిగిన సరోజిని సాహిత్యం, తత్వశాస్త్రం మరియు సంగీతంతో సహా అనేక రకాల అంశాలకు గురయ్యారు. ఆమె అసాధారణమైన విద్యార్థి మరియు ఆమె విద్యా నైపుణ్యం ఇంగ్లాండ్లో చదువుకోవడానికి ఆమెకు స్కాలర్షిప్ని సంపాదించిపెట్టింది. అక్కడ ఆమె లండన్లోని కింగ్స్ కాలేజీలో మరియు తరువాత కేంబ్రిడ్జ్లోని గిర్టన్ కాలేజీలో చదివింది. ఆమె ఇంగ్లాండ్లో ఉన్న సమయంలో సరోజిని రొమాంటిక్స్ మరియు విక్టోరియన్లతో సహా ప్రముఖ సాహితీవేత్తల రచనలచే తీవ్రంగా ప్రభావితమైంది. ఆ తర్వాత ఆమె తన స్వంత రచనా శైలిని రూపొందించుకుంది. విదేశాలలో ఆమె అనుభవాలు ప్రపంచంపై ఆమె దృక్పథాన్ని విస్తృతం చేశాయి. ఆమెలో సామాజిక న్యాయం యొక్క భావాన్ని మరియు తన స్వంత దేశంలో మార్పు చేయాలనే కోరికను కలిగించాయి. సరోజిని ఇంగ్లండ్లో గడిపిన కాలం దాని సవాళ్లు లేకుండా లేదు. అయినప్పటికీ ఆమె జాత్యహంకారం మరియు సాంస్కృతిక భేదాలను ఎదుర్కొంది. అది ఆమె తన స్వంత గుర్తింపు మరియు చెందిన భావనను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ సరోజిని ఇంగ్లాండ్లో అభివృద్ధి చెందింది మరియు సాహిత్యం మరియు కవిత్వం పట్ల ఆమెకున్న ప్రేమ మరింత బలపడింది. ఆమె తన స్వంత కవిత్వం రాయడం ప్రారంభించింది. ఇది షెల్లీ మరియు కీట్స్ వంటి ప్రసిద్ధ కవుల రచనలచే ఎక్కువగా ప్రభావితమైంది. ఆమె కవిత్వం విమర్శకుల ప్రశంసలు అందుకుంది మరియు ఆమె త్వరలోనే ప్రతిభావంతులైన యువ రచయిత్రిగా గుర్తింపు పొందింది. ఇంగ్లండ్లో సరోజిని అనుభవాలు మహిళల హక్కులు మరియు సామాజిక సంస్కరణలపై ఆమె అభిప్రాయాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇంగ్లండ్లో మహిళల ఓటు హక్కు కోసం పోరాడుతున్న ఓటు హక్కు ఉద్యమం ద్వారా ఆమె తీవ్రంగా ప్రభావితమైంది. ఈ బహిర్గతం సరోజినిలో తన స్వంత దేశంలో మహిళల హక్కుల కోసం పోరాడాలనే అభిరుచిని రేకెత్తించింది మరియు ఆమె త్వరలోనే భారతదేశంలో మహిళా సాధికారత కోసం ఒక గాత్ర న్యాయవాదిగా మారింది. సరోజిని భారతదేశానికి తిరిగి రావడంతో ఆమె అద్భుతమైన కెరీర్ జర్నీకి నాంది పలికింది. ఆమె భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొంది, మహిళల హక్కులు మరియు సామాజిక సంస్కరణ కోసం వాదించడానికి తన శక్తివంతమైన స్వరాన్ని ఉపయోగించింది. ఈ కాలంలో ఆమె ప్రేమ, ప్రకృతి మరియు స్వేచ్ఛ ఇతివృత్తాలపై విస్తృతంగా రాయడం ప్రారంభించడంతో ఆమె కవితా ప్రతిభ వికసించింది. ఆమె కవిత్వం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమెకు ది నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే మారుపేరు వచ్చింది. ఆమె పేరు ప్రతిష్టలు పెరిగే కొద్దీ ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఆమె భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు. అక్కడ ఆమె మహాత్మాగాంధీ మరియు జవహర్లాల్ నెహ్రూతో సహా ప్రముఖ నాయకులతో కలిసి పనిచేశారు. సరోజిని యొక్క తేజస్సు మరియు వక్తృత్వ నైపుణ్యాలు ఆమెను బలవంతపు పబ్లిక్ స్పీకర్గా మార్చాయి మరియు ఆమె భారతదేశం అంతటా విస్తృతంగా పర్యటించింది. ఆమె ఆశ మరియు సాధికారత సందేశంతో అసంఖ్యాక ప్రజలను ప్రేరేపించింది. తన జీవితాంతం సరోజిని చరిత్రలో ఆమె స్థానాన్ని సుస్థిరం చేసే అనేక మైలురాళ్లను సాధించింది. భారత జాతీయ కాంగ్రెస్లో సభ్యత్వం పొందిన మొదటి భారతీయ మహిళల్లో ఆమె ఒకరు. ఆ తర్వాత సంస్థ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. మహిళల ఓటు హక్కు, విద్య మరియు ఆర్థిక సాధికారత కోసం ఆమె అవిశ్రాంతంగా పోరాడిన ఆమె నాయకత్వం మరియు దృష్టి భారతదేశంలో మహిళా ఉద్యమాన్ని రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ది గోల్డెన్ థ్రెషోల్డ్ మరియు ది బ్రోకెన్ వింగ్ వంటి అనేక కవితా సంకలనాలతో భారతీయ సాహిత్యానికి సరోజిని చేసిన కృషి కూడా అంతే ఆకట్టుకుంటుంది. ఆమె రచన దాని అందం, అభిరుచి మరియు లోతు కోసం జరుపబడుతూనే ఉంది.
గొప్ప మార్పు మరియు తిరుగుబాటు సమయంలో భారతదేశం యొక్క ఆత్మలో ఒక ప్రత్యేకమైన సంగ్రహావలోకనం అందిస్తుంది. సరోజిని సాధించిన ముఖ్యమైన విజయాలలో ఒకటి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఆమె పాత్ర. ఆమె మహాత్మాగాంధీకి సన్నిహిత సహచరురాలు మరియు సహాయ నిరాకరణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. ఇది అహింసా మార్గాల ద్వారా భారతదేశంలో బ్రిటిష్ పాలనను సవాలు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. సరోజిని ఉద్యమంలో పాల్గొనడం వల్ల ప్రమాదాలు లేకపోలేదు. అయితే ఆమె క్రియాశీలతకు అనేక సందర్భాల్లో అరెస్టు చేయబడి జైలుకెళ్లారు. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ ఆమె తన కవిత్వాన్ని మరియు బహిరంగ ప్రసంగాన్ని ఉపయోగించి భారతీయ ప్రజలను ప్రేరేపించడానికి మరియు సమీకరించటానికి నిబద్ధతతో ఉంది. స్వాతంత్ర్య ఉద్యమానికి సరోజిని చేసిన కృషిని భారత ప్రభుత్వం గుర్తించింది. ఇది ఆమెకు 1956లో పద్మవిభూషణ్ బిరుదును ఇచ్చింది. ఇది దేశంలోని అత్యున్నత పౌర గౌరవాలలో ఒకటి. సరోజిని వారసత్వం ఆమె జీవితకాలానికి మించి విస్తరించి ఉంది, ఎందుకంటే ఆమె భవిష్యత్ తరాల మహిళలకు వారి కలలను కొనసాగించడానికి మరియు ప్రపంచంలో ఒక వైవిధ్యం చూపడానికి మార్గం సుగమం చేసింది. ఆమె ధైర్యం, ధృత్వం మరియు కష్టాలను ఎదుర్కొనే దృఢ సంకల్పం అన్ని వర్గాల ప్రజలకు శక్తివంతమైన ప్రేరణగా ఉపయోగపడుతుంది. ఈ రోజు ఆమె మహిళా హక్కుల ఛాంపియన్గా, సామాజిక న్యాయం కోసం ఉద్వేగభరితమైన న్యాయవాదిగా మరియు భారతదేశ స్వాతంత్ర్య పోరాటం యొక్క సారాంశాన్ని సంగ్రహించిన అద్భుతమైన కవయిత్రిగా గుర్తుంచుకుంటారు. మేము ఆమె అద్భుతమైన జీవితాన్ని ప్రతిబింబిస్తున్నప్పుడు విద్య యొక్క పరివర్తన శక్తి, మనం విశ్వసించే దానికోసం నిలబడటం యొక్క ప్రాముఖ్యత మరియు ఒక వ్యక్తి ప్రపంచంపై చూపే శాశ్వత ప్రభావం గురించి మనకు గుర్తుకు వస్తుంది. సరోజినీ నాయుడు కథ మానవ స్ఫూర్తికి నిదర్శనం. మనం పెద్ద కలలు కనే ధైర్యం, కష్టపడి పనిచేయడం మరియు మన ఆశయాలను ఎప్పటికీ వదులుకోకుండా ఉంటే ఏమి సాధించవచ్చనేదానికి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ. భారతీయ సమాజంపై సరోజిని ప్రభావం ఆమె కవిత్వం మరియు రాజకీయాలకే పరిమితం కాలేదు. మహిళా సాధికారత మరియు సామాజిక మార్పును ప్రోత్సహించడంలో విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన ఆమె మహిళా విద్యారంగంలో కూడా అగ్రగామిగా నిలిచింది. బాలికల కోసం పాఠశాలలు మరియు కళాశాలలను స్థాపించడానికి ఆమె అవిశ్రాంతంగా పనిచేసింది మరియు ఆమె ప్రయత్నాలు భారతదేశం అంతటా మహిళలకు విద్యను పెంచడానికి సహాయపడింది. మహిళా విద్య పట్ల సరోజిని నిబద్ధత, మహిళల సామర్థ్యాన్ని వెలికితీసేందుకు మరియు సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడంలో విద్య కీలకమని ఆమె విశ్వసించడం ద్వారా నడపబడింది. మహిళల ఆర్థిక సాధికారతకు విద్య చాలా అవసరమని, భారతీయ సమాజాన్ని దీర్ఘకాలంగా పీడిస్తున్న పేదరికం మరియు అసమానతల చక్రాన్ని ఛేదించడంలో ఇది కీలకమని ఆమె వాదించారు. సరోజిని జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు సామాజిక మార్పును తీసుకురావడానికి వ్యక్తిగత చర్య యొక్క శక్తి మనకు గుర్తుకు వస్తుంది. ఆమె ధైర్యం, దృఢవిశ్వాసం మరియు సంకల్పం వారి హక్కులు మరియు స్వేచ్ఛల కోసం పోరాడటానికి భారతీయుల తరానికి స్ఫూర్తినిచ్చాయి మరియు ఆమె వారసత్వం నేటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపిస్తూనే ఉంది. సరోజిని కథ మానవ స్ఫూర్తికి నిదర్శనం. ప్రపంచంలో మార్పు తెచ్చే శక్తి మనందరికీ ఉందని గుర్తు చేస్తుంది. ఆమె జీవితం యొక్క పని మాకు స్ఫూర్తినిస్తూనే ఉంది, మరింత న్యాయమైన, సమానమైన మరియు దయగల ప్రపంచం కోసం ప్రయత్నించడానికి మమ్మల్ని ప్రేరేపిస్తుంది, ఇక్కడ ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందడానికి మరియు వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంది. మేము ఆమె జ్ఞాపకశక్తిని గౌరవిస్తున్నప్పుడు ఒక వ్యక్తి ప్రపంచంపై చూపగల గాఢమైన ప్రభావాన్ని మరియు ఇతరులకు ఉద్దేశ్యం, అభిరుచి మరియు సేవ యొక్క జీవితాన్ని ఎంచుకున్నప్పుడు మనం చేయగల అద్భుతమైన వ్యత్యాసాన్ని మేము గుర్తుచేస్తాము. సరోజినీ నాయుడు జీవితం స్వీవిష్కరణ, సృజనాత్మకత మరియు సామాజిక క్రియాశీలత యొక్క అద్భుతమైన ప్రయాణం. ఆమె నిజమైన మార్గదర్శకురాలు, యథాతథ స్థితిని సవాలు చేయడానికి మరియు భారతదేశంలో మహిళలకు సాధ్యమయ్యే సరిహద్దులను నెట్టడానికి ధైర్యం చేసిన మహిళ. ఆమె వారసత్వం వ్యక్తిగత చర్య యొక్క శక్తికి నిదర్శనం మరియు ప్రపంచంలో మార్పు తెచ్చే అవకాశం మనందరికీ ఉందని రిమైండర్. మేము ఆమె జీవితం మరియు విజయాలను ప్రతిబింబిస్తున్నప్పుడు మేము ఆమె అడుగుజాడలను అనుసరించడానికి, మేము విశ్వసించే దానికోసం నిలబడటానికి మరియు మరింత న్యాయమైన మరియు సమానమైన ప్రపంచాన్ని సృష్టించే దిశగా పనిచేయడానికి మేము ప్రేరణ పొందాము. సరోజిని కథ మనందరికీ మన విధిని
తానే రూపొందించుకునే శక్తి ఉందని, మనకు మరియు రాబోయే తరాలకు ఉజ్వల భవిష్యత్తును సృష్టించే శక్తి ఉందని గుర్తుచేస్తుంది. ఆమె జీవితం యొక్క పని మనకు స్ఫూర్తినిస్తూనే ఉంది, శ్రేష్ఠత కోసం ప్రయత్నించడానికి, మన కోరికలను కొనసాగించడానికి మరియు మన కలలను ఎప్పటికీ వదులుకోకుండా ప్రేరేపిస్తుంది. మేము ఆమె వారసత్వాన్ని జరుపుకుంటున్నప్పుడు, ఒక వ్యక్తి ప్రపంచంపై చూపే శాశ్వత ప్రభావాన్ని మరియు ఇతరులకు ఉద్దేశ్యం, అభిరుచి మరియు సేవతో కూడిన జీవితాన్ని ఎంచుకున్నప్పుడు మనం చేయగల అద్భుతమైన వ్యత్యాసాన్ని మేము గుర్తుచేసుకుంటాము.